నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన విఆర్ఎస్ నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, వివాహ స్థానంలో దోషాలు ఉన్నట్లయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న దాని గురించి మనం నేను మాట్లాడుకున్నాం కదా. విష్ణు ప్రతిమతో వివాహం చేయాలి అని చెప్పేసి అన్నారు కదా. అయితే ఆ ప్రతిమ మనకి రాగిదన్నా పర్వాలేదా, ఇత్తడి అయి ఉండాలి, ఎలాంటిదైతే బెస్ట్ అంటారు? అంటే కొత్తగా చూసిన వ్యూస్కి మరోసారి తెలియజేస్తున్నా. ఇక్కడ విష్ణు ప్రతిమ ఏ విధంగా ఉండాలి అని చాలా మందికి సందేహాలు. అన్నిటికంటే విశిష్టమైనటువంటిది బంగారు ప్రతిమ. చిన్నది తేగలిగితే విశిష్టమైనటువంటిది. అది వీలు కానటువంటి వాళ్ళు చిన్నది వెండిదైనా పెట్టుకోవచ్చు, లేదా ఇత్తడిది కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇన్ని అంగుళాలు ఉంటే మంచిది అంటే ఇంట్లో పూజకు పెట్టుకునేది కాబట్టి ఇది 3 అంగుళాల కంటే మించి ఉండకూడదు. అయితే ఇక్కడ విష్ణు ప్రతిమ అనేటువంటిది, విష్ణువుకు చాలా అవతారాలు ఉన్నాయి కదా. ఆ మధ్యలో ఒకళ్ళెవరో వచ్చి సాలగ్రామంతో వివాహం జరిపించామండి అని చెప్పారు. అంటే విష్ణు స్వరూపం కాబట్టి సాలగ్రామంతో మా అమ్మాయికి పెళ్లి చేయమన్నారు, మేము చేసేసామన్నారు. అది చాలా తప్పు. మీరు ఎవరైనా కావాలంటే ధర్మసింధు చదవండి, మీకు అందులో ప్రత్యేకంగా కనపడుతుంది. ఈ వివాహం చేసేటువంటిది విష్ణు స్వరూపం అయినప్పటికీ సాలగ్రామంతో చేయకూడదుట. ఓహో, చేయకూడదు. అట్లా అక్కడ కొన్ని మనకి వివరాలు కూడా కనపడుతున్నాయి. విష్ణువుకు అనేక అవతారాలు ఉన్నాయి. వాటిలో నృసింహావతారం పనికిరాదు, ఉగ్రావతారం కదా. ఎప్పుడు కూడా అమ్మాయితో ఉగ్రావతారమైనటువంటి విష్ణు నృసింహస్వామితో చేసినటువంటివి లేవు. అందుకని నేను నృసింహస్వామితో చేయకూడదు. పరశురాముడు పనికిరాదు, వామనమూర్తి పనికిరాదు, రాముడు ఏకపత్ని వ్రతుడు. అందుకని రాముడి విగ్రహంతో కూడా వివాహం చేయకూడదు. ఇక్కడ కేవలం లక్ష్మీనారాయణలు పెట్టి కూడా చేయకూడదు. కొన్ని జంటగా ఉంటాయి కదా లక్ష్మీనారాయణలని, అలా మరి పక్కన అమ్మవారు ఉంటే ఇంకో వివాహం చేయకూడదు, అది నిషిద్ధం. అందుకని కేవలం శంఖు చక్ర గదా పద్మాలు కలిగి, సత్యనారాయణ స్వామి ఫోటో మనం ఏ విధంగా చూస్తాం ఆ విధంగా ఉండేటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని చేయాలి. ఓకే అమ్మ, మీరు గోపురంలో 41 రోజులు లక్ష్మీనారాయణలు పూజ చేయాలి అని చెప్పేసి అన్నారు కదా. అయితే పెళ్లి కాకముందు చేయాలంటారు. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి విడిపోయే యోగాలు, వైదవ్య యోగాలు లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలా 41 రోజులు దీక్షలా చేసుకోవచ్చు అంటారా మనం? ఇక్కడ అసలు మనకి మా ముహూర్త చింతామణిలో కనిపించేటువంటి విషయం, కన్యలకు ఎవరికైనా వైదవ్య యోగాలు ఉన్నప్పుడు వాళ్ళు 41 రోజులు ఒక వెదురు బుట్టను తీసుకొని, వెదురు కూడా ఏమిటంటే మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు. ఓహో, అందుకని వెదురు బుట్టలు పూర్వకాలం దానం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వేణు స్టీల్ డబ్బాలు చేస్తూ ఉన్నారు. ఆ వెదురు బుట్టను తీసుకుని దానిలో క్షితి లేని బియ్యం, అంటే నూకలు రాళ్ళు లేనటువంటి బియ్యం పోసి, ఒక పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ శుభకరమైనటువంటి రంగు కలిగినటువంటి ఒక బ్లౌజ్ పీస్ కానీ, లేదా బ్రాహ్మణ దంపతులకి వస్త్రాలు కానీ శుభకరమైనటువంటి రంగు, నలుపు నీలం లాంటివి ఉండకూడదు. అలాంటి వస్త్రాలు అక్కడ పెట్టి, దాని మీద ఒక చిన్న ఇత్తడి పళ్ళెం పెట్టి, దాని మీద బంగారుది లక్ష్మీనారాయణలు శివపార్వతుల ప్రతిమలు పెట్టాలి. అంటే బంగారం అన్నిటికీ మీరు బంగారు చెప్తున్నారు, బంగారం ధర ఎంత ఉంది అని అడగచ్చు. లక్షలు పెళ్లికి పెడుతున్నారు, దానిలో ఇది పెద్దది కాదు. అయితే ఎంత మీ శక్తి మేరకి కొనండి. పెద్దది పెట్టాలని ఏమీ నియమం, ఇంత బరువు ఉండాలనే నియమం ఏమీ లేదు. ఆకారం స్పష్టంగా ఉండాలి అక్కడ. కాకపోతే అలాంటి లక్ష్మీనారాయణలు శివపార్వతుల ప్రతిమలు పెట్టి ఒక 41 రోజులు ఆ అమ్మాయి నిత్యం ఉదయమే లేచి స్నానం చేసి దీపారాధన చేసి లక్ష్మీనారాయణలకి శివపార్వతులకి కూడా అర్చన చేయాలి. వీలైతే సహస్రనామం, వీలైన రోజు సహస్రనామం చేయమనండి, వీలు కాని రోజు అష్టోత్తరం చేయమనండి. గంధము, అక్షతలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు లాంటివన్నీ వేసి చేసి, పండో ఫలమో పాలు అలాంటివి నివేదన చేయండి. వీలున్న రోజు ఏదైనా వంటకాలు చేసి నివేదన చేయండి. సాయంత్రం పూట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసి తోచినటువంటి శ్లోకాలు ఏమైనా చదువుకొని, తనకు ఉండేటువంటి వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు పరిహారం కావాలని, వైధవ్య యోగాలు రాకూడదని లక్ష్మీనారాయణను వేడుకుంటూ 41 రోజులు పూజ చేయాలి. ఆ తర్వాత బ్రాహ్మణ దంపతులు, వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి వాళ్ళకి భోజనం కానీ, భోజనానికి సామాగ్రి కానీ ఇచ్చి, ఈ వస్త్రాలు విష్ణు ప్రతిమతో సహా ఉద్వాసన చేసి వాటిని దానం చేసి, వివాహ స్థానంలో ఉండేటువంటి దోషం పరిహారం అయిందని,
ఆ తర్వాత ఆ అమ్మాయి చేసుకోపోయేటువంటి భర్తతో కలకాలం సౌభాగ్యవతిగా ఉండాలని వేదమంత్రాలతో ఆశీర్వచనం తీసుకోండి. అలా చేస్తే ఆ దోషం పోతుంది అనేటువంటి వివరాలు మనకి కనపడుతున్నాయి. ఓకే, పెళ్లి కాకముందు ఈ విధంగా చేసుకుంటే దోష పరిహారం అవుతుంది. దాని గురించి మనం ఒక కాలర్ తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. గాయత్రి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. గాయత్రి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. షూర్. మే 29, 1985 హా. తెల్లవారుజామున 1:55 అంటే 28 అర్ధరాత్రి అవుతుంది. అవునండి. కాకినాడలో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య వివాహం కోసం కదా? అవునండి. ఓకే, డీటెయిల్ గా చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది లైన్ కలిసినందుకు. చెప్పండి అమ్మా. యాక్చువల్గా ఇంట్లో చాలా రోజుల నుంచి చూస్తున్నారనమాట మ్యారేజ్ గురించి అని. ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు దాకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు. ఎప్పుడు అవుతుంది అని మీ ప్రశ్న, అవునా? ప్రశ్న. అవునండి. సప్తమ స్థానాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు మీకు. అంటే వివాహ స్థానంలో కొంత దోషం లగ్నం నుంచి కనపడుతోంది. అయినప్పటికీ భయపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే శుక్రుడి దృష్టి ఉంది, చంద్రుడు సప్తమంలోనే ఉన్నాడు. శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి దోషం అనిపించుకోదు, కానీ కొంతమేరకి ఉంది. కాబట్టి మీరు కొంత శాంతి చేసుకోవాలి. అయితే మీరు ఎవరినైనా ఇష్టపడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ ఆ డిగ్రీలు కూడా చాలా తేడాలు ఉన్నాయి, కాబట్టి అది లేకపోవచ్చు. అయితే ఇక్కడ మీకు వివాహానికి మీరు ఒక 41 రోజులు లక్ష్మీనారాయణల ప్రతిమకి ఇప్పుడు ప్రోగ్రాం చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అనేది. ఆ పూజ చేయండి, మీకు దోషం పరిహారం అవుతుంది. తర్వాత ఈ కార్యక్రమంలోనే నేను త్రయంబకం అనేటువంటి మంత్రం చెప్తాను, అది రాసుకుని ఆ మంత్ర జపం కూడా 1 లక్ష చేయండి. అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి. మీకు తొందరలోనే అంటే 2015లో వివాహం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయమ్మా. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి, తొందరలోనే వివాహం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, పెళ్లి కాకముందు 41 రోజుల దీక్ష గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా మనము ఇలా చేసుకోవచ్చు అంట లక్ష్మీనారాయణ పూజ? ఎవరికైనా పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి ఏవైనా దోషాలు ఉన్నాయని తెలిసాయనుకోండి, ఇది విష్ణుమూర్తితో వివాహం లాంటిది కాదు. కాబట్టి మీరు కూడా లక్షణంగా ఒక 41 రోజులు అర్చన చేసి పూజ చేసి మీకు వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు పరిహారం కావాలని ఆ బంగారు ప్రతిమలకి పూజ చేసి దానం చేయండి. అమ్మ, మరి 41 రోజులు అంటే కంటిన్యూస్గా అంటే కష్టం కదా, మధ్యలో ఋతుక్రమం ఇవన్నీ అడ్డులు ఉంటాయి కదా. ఎప్పుడైనా కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చేదానికి దోషం లేదు. అంటే ప్రకృతి సిద్ధంగా దాన్ని మీరు ఎవరు ఆపలేరు కదా. 41 రోజులు ఏ స్త్రీకి కూడా ఋతుక్రమం రాకుండా ఉండదు. అందుకని ఋతుస్రావం అవుతున్నన్ని రోజులు మీరు పూజ ఆపేసి, ఆ తర్వాత ఎన్ని రోజులు మీరు ఆపేశారో ఆ తర్వాత కనపడడం మానేసిన తర్వాత తలస్నానం చేసి మళ్ళీ అన్ని రోజులు కంటిన్యూ చేసి మొత్తం సంఖ్య 41 రోజులు చేయండి. 41 రోజు మీరు దాన్ని దానం చేయాలి. అయితే కొంతమంది ఎలాగో బ్రేక్ ఇలాంటప్పుడు చేశాం కాబట్టి నాకు ఇవాళ వీలు కాలేదండి, ఏదో ఊరు వెళ్ళాలండి, ఇంకేదో ఇబ్బంది వచ్చిందండి, లేటుగా లేచానండి అనేటువంటి సాకులతో మాత్రం మానేయకూడదు. విధిపూర్వకంగా వచ్చేది దీన్ని మీరు ఆపలేరు కాబట్టి దానికి దోషం లేదు. కానీ మీరు స్వయంకృతంగా మీరు మాత్రం దాన్ని ఆపితే మళ్ళీ మొదలుపెట్టి 41 రోజులు చేయాలి. ఓకే, అయితే అమ్మ, ఈ పరిహారం చేసుకునే అమ్మాయిలు ఏమని సంకల్పించుకోవాలంటారు? ఇప్పుడు నేను చెప్పబోయే త్రయంబకం అనేటువంటి మంత్రానికి కానీ, లేదా ఈ వివాహం చేసినప్పుడు కానీ, పురుషులు వాళ్ళు చేసేటువంటి పరిహారాలు చేసినప్పుడు కానీ సంకల్పం ఏ విధంగా ఉంది, ఇది నేను చెప్పట్లేదు. మీరు ఎవరైనా కూడా ముహూర్త చింతామణి చదవండి. చదివితే అందులో ఉన్నది మాత్రమే, శాస్త్రీయమైనది మాత్రమే నేను చెప్తున్నాను. కానీ ఇందులో స్వయంగా నేను చెప్పేది ఒక్క అక్షరం కూడా లేదు. ఏమిటి అంటే, ఆ వివాహం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు సంకల్పం చేసుకోవాలిట, నేను పూర్వజన్మలో కానీ ఇదివరకు గత జన్మల్లో కానీ పొరపాటున ఏ భార్యాభర్తలనైనా విడదీసి ఉంటే, లేదా భర్తకి విషం పెట్టి చంపి ఉంటే, లేదా శస్త్రాస్త్రాలతో పొడిచి చంపి ఉంటే, లేదా భర్తకి సహకరించకుండా ఉంటే, లేదా భర్తని కాక వివాహేతర సంబంధాలు కలిగి ఉంటే, అలాంటి దోషాలు ఏవైనా పూర్వజన్మల్లో చేసి ఉంటే, ఈశ్వర నారాయణమూర్తి నన్ను క్షమించు, ఈ జన్మ నుంచి ఇక నుంచి నేను అలాంటి పనులు చేయను. అంటే ఇక్కడ ఏం కనపడుతోంది, ఇదివరకు చేసినటువంటి వాటికి అలాంటి దోషాలకి సంకేతంగా ఈ జన్మలో జాతకంలో దోషాలు కనిపిస్తున్నాయి. అందుకని అలాంటి దోషాలు ఉన్నప్పుడే ఇలాంటి గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఈ పూజ చేసి క్షమాపణ వేడుకుంటున్నాను, ఇక ఈ జన్మలో నేను అలాంటి పనులు చేయను అంటే అక్కడికి స్టాప్ అయిపోయింది కదా. అవును, ఎవరైనా పిల్లవాడు తప్పు చేసి వచ్చి అమ్మా క్షమించు నేను చెయ్యనంటే క్షమించేస్తాడు. కానీ ఇక నుంచి చెయ్యను అంటే క్షమిస్తారు. కానీ గతం చేసిన దానికి క్షమించు మళ్ళీ నేను చేస్తానంటే ఊరుకుంటారా? లేదు.
అందుకని మనని మనం సంస్కరించుకోవడం ఇందులో కనపడుతుంది. అలాంటి దోషాలు ఏర్పడటానికి ఇలాంటి పనులు చేసినప్పుడు అలాంటి దోషాలు ఏర్పడతాయి. కాబట్టి ఎవరు కూడా అలాంటి పనులు చేయకూడదు. ఓకే, ఇప్పుడైతే మధుబాబు అనే కాలర్ లైన్లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. హలో, నమస్కారం అండి. అండి మధుబాబు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే. ఏప్రిల్ 9, 1986 రాత్రి 11 గంటలకు లాలాగూడలో పుట్టారు. కాదండి, మార్నింగ్ 11 AM మార్నింగ్ పుట్టారా? 11 గంటలకి. 11 AM ఓకే ఓకే. 12 PM లోపు పుట్టాడు. అమ్మా ఒక మాట చెప్తాను. మీరు బుక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఏఎమ్మా పిఎమ్మా ఏదైనా టౌన్ పేరు చెప్పినప్పుడు పల్లెటూర్లు కాకుండా స్టేట్ చెప్పడం కాకుండా టౌన్ దగ్గరి టౌన్ ఏది ఉందో ఆ టౌన్ పేరు చెప్పడం, అదేవిధంగా టైం కరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే కార్యక్రమంలో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ముందుగానే నేను జాతకం చదవటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 12 లగ్నాలు మారిపోతాయి మీరు రాత్రికి పగలుకో అంటే. అందుకని కరెక్ట్గా మిమ్మల్ని వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా టైం కరెక్టేనా కాదా అని రెక్టిఫై చేసుకుని వాళ్ళకి చెప్తూ ఉండండి. ఓకే మేడం. అది ప్రాబ్లం ఏంటంటే బాబు చాలా 2 years నుంచి చాలా డ్రింక్ చేస్తున్నాడు. అది తగ్గించడం అనేది మా వల్ల అవ్వట్లేదు. మీ వల్ల అవ్వటం లేదు కానీ అతను కొంత సంకల్పం లేకుండా మీరు ఎలా మానేయగలరు, ఎలా మాన్పించగలరు? అదే బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తను కూడా ఏంటంటే నువ్వు తాగుతున్నావు నేను రాను అనే ఇదిలో ఉండి తను రావట్లేదు. దాంతో ఎక్కువగా తాగేస్తున్నాడు. దానికి సొల్యూషన్ కావాలని. అంటే ఈ అమ్మాయి నుంచి అతను విడిపోయేటువంటి యోగాలు అయితే పెద్దగా కనపడటం లేదు. కొంత డిస్టర్బెన్స్ కనపడుతోంది. కాకపోతే మీ అబ్బాయికి కొంత ఈ తాగే గుణం కొంచెం ఎక్కువే ఉంది. దాని నుంచి పోవాలి అంటే అతనంతా అతను కూడా భార్య దగ్గరికి రావాలి, భార్య రావాలి అని అనుకున్నప్పుడు మరి ఆ అమ్మాయి రావడానికి అతను సహకరించాలి అంటే అతనికి ఉన్నటువంటి దురలవాటు నేను మానుకోవాలి అనే సంకల్పం అతనికి కూడా ఉండాలి. అతని సంకల్పం లేకుండా మీరు మాన్పించలేరు కదా. కాకపోతే ఇంకొకటమ్మా, ఇప్పుడు డాక్టర్లే ప్రిస్క్రైబ్ చేసి కొన్ని మందులు వాడుతున్నారు. వాళ్ళకి తెలియకుండా మీరు ఆ మందుని ఔషధాన్ని మీరు అన్నంలోనో పాలల్లోనో కలిపి, అంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటివే దొరుకుతున్నాయి. డాక్టర్స్ సలహా ప్రకారం మాత్రమే మీరు తీసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు షాపులలో కొనుక్కోవద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరికైనా వైద్యం చేసినప్పుడు మన ఇష్ట ప్రకారం చేయకూడదు. డాక్టర్లు కొంతమంది సైకియాట్రిస్ట్లే ఇలాంటి మందు ఇస్తున్నారు, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. కొంతకాలం వాళ్ళకి తెలియకుండా పెట్టండి అని. అలా పెడితే వాళ్ళకి దానికి తాగడం మీద విరక్తి కలుగుతుందిట. విరక్తి కలిగిన తర్వాత వాళ్ళు దాన్ని మానుకుంటారు. అది మీరు ఔషధ సేవనం కోసం. ఇక్కడ జాతకరీత్యా చూస్తే ఇతనికి శుక్రమహర్దశ నడుస్తోంది. శుక్రుడు రాహు కలిసి ఉన్నారు. అందుకని అతని కోసం అని చెప్పేసి మీరు రామరక్షా పారాయణం ఒకటి చేయండి. తర్వాత దుర్గా మంత్ర జపం చేయండి. దుర్గా మంత్ర జపం సరిపోతుందా మేడం? అబ్బాయి పేరు చెప్పుకొని మీరు దుర్గా మంత్ర జపం, దుర్గా స్తోత్రాలు చదువుకోండి. ఆ తర్వాత అతనిలో ఉండేటువంటి పశుత్వ లక్షణాలు అంటే దురలవాట్లన్నీ పోవాలి అని చెప్పేసి దుర్గా స్తోత్రాలు చదవండి. మహిషాసురమర్థని కూడా చదవండి. చదివితే అతనిలో కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రదోష కాలంలో శివుడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని మీ అబ్బాయి బాగుపడాలి అని చెప్పి సంకల్పం చేసుకోండి. రామరక్షా పారాయణం చేయండి. ఇలాంటివన్నీ చేస్తే అతను మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా అతనికి కొంత కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం. మీరు కూర్చోబెట్టి ఆ అమ్మాయి రావాలి, మీ సంసారం బాగుపడాలి అంటే నువ్వు అలవాటు మానుకోవాలి అనేటువంటిది అతనికి అర్థమయ్యేలాగా చెప్పండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్, జాగ్రత్తలు అన్నీ కూడా పాటించండి. అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం ఏదైతే పరిహారాలు ఇవన్నీ చేస్తున్నామో, పూజ ఇవన్నీ చేస్తున్నామో, నిజంగానే మనకి వైదవ్య యోగాలు తొలగిపోతాయంటారా? ఇది మంచి ప్రశ్నే. ఎందుకంటే చాలామందికి అనుమానం కూడా ఉంది. అంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు, నిజంగా ఇది తొలగిపోతుందా, చేస్తున్నామా అని. భగవంతుడి యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మిమ్మల్ని మీరు ఎప్పుడు సమర్పణ చేసుకుంటారో తప్పనిసరిగా మీకు ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయి. ఆ పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారు, ఆవిడేదో చెప్పింది మనసు పెట్టి వినరు. మనం చెప్తున్నప్పుడు వినరు. వాళ్ళు ఎంతో శ్రద్ధగా అర్థం చేసేలాగా చెప్తుంటాను. ఎక్కడో ఉంటుంది వాళ్ళ చిత్తం, సరిగా వినరు. ఆ తర్వాత అది అర్థం కాదు. వెళ్ళి ఫోన్ చేస్తారు, ఏం చెయ్యాలి, నేను చేస్తే సరిపోతుందా, మా అమ్మాయి చేస్తే సరిపోతుందా, ఇంకెవరైనా చేతైనా డబ్బు ఇచ్చి చేయిస్తే సరిపోతుందా, అక్కడికి దిగజారిపోతారు. అంటే డబ్బులు వదులుకోవటం వలన, మీరు పూజల చేత చేయించడం వలన పరిహారాలు అయ్యేటువంటివి కాదు. మానసికంగా మనని మనం పరిశుద్ధం చేసుకునేటువంటి పరిహారాలు ఇవి. భగవంతుడి దగ్గర మనం ఇందాక చెప్పాను కదా, సంకల్పం నేనేమైనా అలాంటివి చేసుకుంటే ఇక ముందు అలా చేయను, పూర్తి సత్వగుణానికి వచ్చేసి మనని మనం సంస్కరించుకుని భగవంతుడికి పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం సమర్పణ చేసుకున్నప్పుడు
తప్పనిసరిగా పరిహారం జరుగుతుంది. అదే కదా సతీ సావిత్రి భర్తను వెనక్కి తెచ్చుకోవడం. మార్కండేయుడు అతని జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నాయట. మృత్యు దోషాలే, కాల మృత్యు దోషమే ఉంది. అతను 16 ఏళ్ల కంటే బతకడు. నారదుడికి జాతకం తెలియక కాదు కదా, అతనే చెప్పాడు నీ కొడుకు అల్పాయుష్కుడు, అతనికి ఆయుష్ లేదు అని. వెళ్ళి ఈశ్వరుని పట్టుకున్నాడు. ఈశ్వరుని పట్టుకుని నాకు ఆయుష్ కావాలంటే అతను చిరంజీవి అయ్యాడు. అంటే అసలు మరణమే లేనటువంటి వాడు అయ్యాడు. అవును. అంటే దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చిందా? ఎవరు భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మండి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మిమ్మల్ని మీరు భగవంతుడికి సమర్పణ చేసుకోండి. అక్కడ ఎలాంటి దోషం ఉన్నా అది తప్పకుండా పరిహారం కావాల్సిందే. అమ్మ, విడిపోయే యోగాలు ఉన్న వాళ్ళు ఏ మంత్రం జపించాలంటారు? ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది నా దగ్గర. నాకు తెలిసి కొంతమంది 10 ఏళ్ళ తర్వాత విడిపోయిన తర్వాత కూడా కలిసినటువంటి జంటలు ఉన్నాయి. ఈ మంత్రం చెప్తాను, ఈ మంత్రం రాసుకోండి ఎవరైనా కావాలంటే. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయ మాముతః. ఈ మంత్రం అమ్మాయిలు చేసుకునేటువంటిది. దీనిలోనే చిన్న మార్పుతో పత్నీ వేదనం అని అబ్బాయిలు చేసుకోవాలి. ఇద్దరు కూడా విడిపోయే యోగాలు జాతకంలో ఉన్నప్పుడు అబ్బాయిలు పత్నీ వేదనమని, అమ్మాయిలు పతి వేదనం అని చేసుకోవాలి. చాలామంది త్రయంబకం యజామహి అనగానే మాకు ఈ మంత్రం తెలుసు, మృత్యుంజయ మంత్రం అని చెప్పి చేసేసుకుంటున్నారు. కాదు, పూర్తిగా వినండి, మీకు డిస్ప్లే అయినప్పుడు చూడండి, రాసుకోండి, తప్పులు లేకుండా చేయండి. పతివేదనం అని మిగతా అంతా కిందది కూడా వాళ్ళు మృత్యుంజయ మంత్రాన్ని చదువుతున్నారు కొంతమంది. అలా కాదు, మంత్రాన్ని పూర్తిగా మీరు వీక్షించండి, బాగా వినండి. విన్న తర్వాత ఈ మంత్రంగానే చేసుకోండి. అలాగే వైధవ్య యోగాలు అవి రాకుండా ఉండాలంటే ఏ స్తోత్రాలు చదువుకోవాలంటారమ్మా? అంటే వైధవ్య యోగాలు రాకుండా చదువుకోవడానికి ఉండేటువంటి స్తోత్రాలు అంటే ఏ గ్రహాల వలన వచ్చాయి అనేటువంటిది కూడా మళ్ళీ అక్కడ ఉంటుంది. అంటే దంపతులు విడిపోకుండా అన్యోన్యంగా ఉండాలి అని అంటే మాత్రం వాళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి. కుజుడి వలన ఏదైనా వచ్చిందంటే మంగళచండీ చదువుకోవాలి. అలా స్తోత్రాలు కూడా మనకి అనేక ఉన్నాయి. ఓకే అమ్మ, అయితే ఈ మంత్రం చదవడం రాకపోతే తల్లిదండ్రులన్నా చదవచ్చా పిల్లలకి బదులుగా? మంత్రం చదువుకోవడం రాదు అని ఎలా చెప్తారు? టైం లేకపోయి వేరే ఇతర టైం ఉండదు. పెళ్లి చేసుకోవడానికి, కాపురం చేయడానికి, పిల్లల బాధ్యతలు వహించడానికి టైం ఉంటుంది, ఉద్యోగానికి, క్లబ్బులకి టైం ఉంటుంది. చిన్నగా మంత్రం చేసుకోవడానికి టైం ఉంటుందా? దోషం పరిహారం కావాలా వద్దా? అబ్బాయి కడుపు నొప్పి లేస్తే మందు తల్లి వేసుకుంటుందే? కాదు కదా. ఆపరేషన్ చేయాలంటే అబ్బాయికి ఆపరేషన్ అంటే తల్లి చేయించుకుంటుందా, తండ్రి చేయించుకుంటాడా? కాదు కదా. ఆకలేస్తే మీ అబ్బాయికి మీ అమ్మాయికి అన్నం పెడతారా, మీరే తినేస్తారా? జ్వరం వస్తే ఔషధం ఎవరు స్వీకరిస్తారు? ఎవరి దోష పరిహారం వాళ్ళే చేసుకోవాలి. జీవితం గడపటానికి అన్ని అవకాశాలు కావాలి అని అనుకుంటే, సంతోషంగా ఉండాలి అని అనుకుంటే 10 నిమిషాలు మన కోసం మనం కూడా కేటాయించుకోవాలని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి నమ్మకం కలిగించండి. ఒక్కసారి నమ్మకంతో వాళ్ళు పరిహారం చేసుకుంటే జీవితాంతం కూడా వాళ్ళు ఆనందంగా ఉండగలిగేటువంటి అవకాశం చిక్కుతుంది. అందుకని ఎవరి మంత్రం వాళ్ళే చేసుకోవాలి. ఓకే, అయితే ఈ రోజుల్లో అసలు కుటుంబాలకి వాల్యూ లేకుండా కుటుంబాలు చీలిపోతున్నాయి. అసలు కుటుంబ సంబంధాలు ఎవరికి కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇలా మరి కుటుంబాలు విడిపోకుండా ఉండాలంటే ఎలాంటి పూజలు చేసుకుంటే మంచిదంటారు? శివ కుటుంబానికి ఆ పటం పెట్టుకొని రోజు పూజ చేయాలిట. చేస్తే ఆ కుటుంబాలు విడిపోవు. అంటే అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు, పిల్లలు కానీ, భార్యాభర్తలు కానీ విడిపోకుండా జీవితాంతం కుటుంబాలు కలిసి ఉంటాయట. మరణానంతరం కూడా శివ సాయుధ్యం వాళ్ళకి లభిస్తుందిట. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మశాంతి ఉంటుందిట. అయితే అమ్మ, 41 రోజులు లక్ష్మీనారాయణ పూజ చేయాలని చెప్పేసి అన్నారు కదా, అయితే దానం కూడా చేయాలి అని చెప్పేసి అన్నారు. వెంటనే పూజ అయిపోయిన వెంటనే దానం చేసేయాలంట. పూజ చాలా మంది ఈ ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు, వెంటనే చెయ్యాలండి లేదా ఎప్పుడు వీలైనప్పుడు చేయొచ్చా అండి అని. ఒకసారి ఉద్వాసం చేసిన తర్వాత అట్టే పెట్టే బదులు వెంటనే ఆశీర్వచనం కూడా తీసుకోవాలి కదా మీరు. అందుకని దాన్ని వెంటనే సమాప్తం చేయించండి. వెంటనే చేయాలి తప్ప అదే దాన్ని అట్టే పెట్టకూడదు. అమ్మ, అసలు మనం పూర్వజన్మలో పాపాలు బట్టే కదా ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాము. అసలు ఆ జన్మలో మనం ఎలాంటి పాపాలు చేయడం వల్ల ఈ జన్మలో విడిపోవడం, వైధవ్య యోగాలు రావడము, కుటుంబాలు చీలిపోవడం లాంటివి జరుగుతాయంటారు? మనము ఏ కోణంలో పాపాలు చేస్తే కర్మ విపాకాన్ని అనుసరించి ఆ కోణంలో మనం ఇబ్బందులు పడతా ఉంటాం. ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనేటువంటి నియమం ఏమీ లేదు. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఏ దంపతులనైనా మీరు విడదీసే ప్రయత్నం చేశారనుకోండి, దంపతుల్ని విడదీశారనుకోండి, తప్పకుండా మళ్ళీ వీళ్ళు భార్యతో కానీ భర్తతో కానీ విడిపోయేటువంటి యోగం ఏర్పడుతుందిట. లేదా ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు కలిగి చంపడాలు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. అలాంటివి చేసిన అంతేకాదు
భర్తకి భార్య కానీ భార్యకి భర్త కానీ సహకరించకపోయినా ద్వేషభావాలు కలిగి ఉన్న మళ్ళీ వాళ్ళకి అలాంటివి ఏర్పడతాయిట. అసలు భార్యాభర్త అంటే ఎలా ఉండాలి, ఒకరికి ఆదర్శంగా ఉండాలి, తమ పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. అలా కాకుండా విభిన్నంగా ఉన్నాయంటే వాళ్ళు విభిన్నమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వాళ్ళు. కానీ అవన్నీ కూడా పోవాలి, ఎవరికి వాళ్ళు తగ్గి ఉండడం నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే కాపురాలు సజావుగా నడుస్తాయి. దీని అంతటి బట్టి ఏం అర్థమవుతుందంటే క్రింద జన్మలో మనం ఏం పాపం చేస్తామో మనకు తెలియదు. ఇలాంటి దోషాలు మనం ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఇలాంటి కుంభ వివాహాలు ఏవైనా పరిహారాలు ఉన్నాయో అవి చేసుకుని ఇంకా అక్కడి నుంచి మనం ఏంటంటే ఈ జన్మలో మనం సంస్కరించుకోవడం చాలా సంస్కరించుకోవడమే కాదు, కేవలం కుంభ వివాహం చేసుకోవడమే కాదు, ఆ కోణంలో ఎవరికైనా దోషాలుంటే మరో పని కూడా చేయొచ్చు. ఒకటి భగవంతుడి దగ్గర వేడుకొని పరిహారాలు చేసేసుకున్నారు, అంతటితో అయిపోలేదు. ఈ జన్మలో ఏం చేస్తారు, విడిపోయే దంపతుల్ని కలిపే ప్రయత్నం చేయండి, పెళ్లి కాగానే వాళ్ళకి పెళ్లి చేసేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళకి ఏదైనా సహకారం చేయండి, పెళ్లికి సహకారం చేయండి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. అలాంటివి చేసినప్పుడు, అలా విడిపోతున్నప్పుడు వాళ్ళని కలిపారనుకోండి, మీకు పూర్వజన్మల్లో ఎన్నో దోషాలు చేసి ఉండొచ్చు, అవన్నీ కూడా అనుకోకుండా పరిహారం అయిపోతాయి. ఓకే, పరిహారాలు చాలా చక్కగా ఉన్నాయమ్మా. అందరూ ఖచ్చితంగా చేసుకుని కుటుంబం అంటే ఇది అని అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి సమయం కూడా అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం అమ్మా. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. నమస్కారం.